హాయ్ హలో అందరికీ నమస్తే ఆదాబ్ వర్సే ఇంకేమంటే రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఇక పొద్దుగాల అయితే మా వరలక్ష్మి అయితే ఆల్రెడీ 7:30 అవుతుంది. ఈ మధ్యకాలంలో అయితే 7:30 8 o'clock మధ్యలో అయితే లేస్తున్నాను. ఎందుకు లేస్తున్నానో అర్థమవుతలేదు. నైట్ ఎడిటింగ్కి మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీడియో ఎడిటింగ్ కంప్లీట్గా చూసుకొని, ఎందుకంటే నెట్ ప్రాబ్లం బి ఉంది కొంచెము, దానివల్ల ఎడిటింగ్ బి అన్నీ సెట్ చేసుకొని కొంచెం నైటే డౌన్లోడ్ చేసుకొని పొద్దుగాలికి ఇంకొంచెం నెట్ని కవర్ చేసి మళ్ళీ రేపటికి అవసరం పడుతుందని ఈ విధంగా అయితే చేస్తున్నాను భయ్య. ఇప్పుడే లేచాను. మా వరలక్ష్మి అయితే చూడండి, నాకైతే నిద్ర అయితే ఒక రకంగా ఉంది. వద్దు ఓకే तो पर पलिग्रा राधा हाउस कीपिंग పెట్టిస్తా. ఎంత మంచి పుల్లలు పుల్లలు అన్నం కుక్కర్లో మేత ఆ తోమని గంట నానబెట్టాలి. ఇష్టమే, నాకు తినబుద్ధి కాదు అంతే. అన్నం తినకని చెప్తున్నా కదా, తినమంటలే నేను చేసుకొని అంతే. మా వరలక్ష్మి ఉండి సరేలే ఇక మా పని చేస్తుంది కదా, అప్పటికి నేను లేచి 7:30 7:40 అవుతుంది. ఇక చకచక వీడియో అయితే చాలా ఎక్కువ అయిపోయింది భయ్య. దానికోసం కొంచెం స్పీడ్ మోడ్ పెట్టినాను. సో మీతో సలహాగా ఈరోజు మాట్లాడదామని డిసైడ్ అయిపోయాను. ఇంకోటి ఏంటంటే ఇక ఎప్పుడు ఆమెనే చేస్తుంది కదా, ఈరోజు చేద్దామని నేనైతే ఫస్ట్ మొంతలన్నీ ఎత్తేసి జాడు కొట్టేసిన తర్వాత నాకు అనిపించింది, ఇంద్రా నాకు ఈ మధ్యకాలంలో ఏందేమో వరలక్ష్మి ఏ పని చేసినా ఎవరేమనుకున్నా ఆమెతో పాటు చేస్తే ఆమె బి జర ఫ్రీ అవుతుంది కదా. ఇంకోటి ఏంటంటే రీజనబుల్, ఇప్పుడు చలికాలము ఎక్కువగా చలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం బాయ్స్కి ఎంత ఉంటుందో లేడీస్కి అంతే ఉంటుంది. సో చలిలో మన కోసం 5:30కి లేచి 5 గంటల మధ్యలో 5:30 వాటర్ టైంకి అయితే 5:30కి భయ్యా 5:30కి లేచి వాటర్ పట్టి యథావిధిగా మళ్ళీ ఇల్లు కడిగి ఇంత వర్క్ చేస్తారు కదా. సో వాళ్ళ కోసం ఇంత చిన్న పని చేయకపోతే మనం ఎందుకు అని అనిపించి నేనైతే ఇలా చేసినాను. ఎందుకు అంటే చాలామంది ఏమనుకుంటారు, లేదు ఆమెనే బాసాలు తోముతలేదు నువ్వు తోముతున్నావు, లేదు ఆమెనే ఏం చేస్తలేదు అని కొన్ని మాటలు అంటే అందరూ అడుగుతారు. వాళ్ళు నేను చెప్పే ఒక సజెషన్ ఏంటంటే, ఇక్కడ ఆమె గొప్ప కాదు నేను గొప్ప కాదు, ఇద్దరము సరి సమానము. సో ఆమె ఎంత చేస్తుందో నేను అంతే చేస్తాను. ఒక్కొక్కసారి ఆమె చెయ్యదు కానీ మనం చేస్తాము. సో ఆమెకి ఎంతో అంత నా వంతు సాయం చేస్తున్నాను. సో ఎప్పుడు ఆమె చేస్తే ఎట్లా అనిపిస్తుంది, ఎప్పుడు ఆమె చేసింది అనుకో ఇంతేలే అనిపిస్తుంది. సో ఆమెతో పాటు నేను బి చేసిన అనుకో కొంచెం ఆమెకు బి కొంచెం ఆసరా ఉంటుంది కదా. ఇప్పుడు మనం అలా ఇలా ఆలోచన చేయకుండా ఒక అమ్మ కూతురు ఉంది అనుకో, ఇద్దరు కలిసి చేస్తేనే కదా ఎంత పని అని అయ్యేది అని నేనైతే చెప్తున్నాను. మళ్ళీ అమ్మ కూతురు చేయకండి. ఉంటే భార్య భర్తలకి ఎంత సాయం అనేది వాళ్ళ దాని విలువ కాదు. ఒక్కరోజు ఆయన ఇల్లు క్లీన్ చేసి ఇల్లుకి బొంటలు తీసి వీడియో పెడితే, మరి నేను పొద్దు నుంచి రాత్రి వరకు పని చేస్తున్నా కదా, మరి నేను అట్లనే వీడియో అయితే పెట్టలేను కదా. అందరు ఏమనుకోవాలి, అయ్యో వాళ్ళ పిల్లానికి ఎంత హెల్ప్ చేస్తుండో, వాళ్ళ పిల్లం ఏం చేస్తుందో, ఇంట్లో పని చేస్తుందో చేయడో అని అనుకోవాలని అట్లా వీడియో తీసి పెడుతున్నావు కదా నువ్వు. బంగారం నా బంగారం నేను షార్ట్ వీడియోలు చేసినా
చేయలేదు, 2 చేసినావు. అట్లా బంగారం అంటే అప్పుడప్పుడు పిచ్చిలేస్తుంటుంది బంగారం. అట్లానే మనం పొద్దున 5:30కి లేచి నీళ్ళు పట్టి అంత పని చేసి టిఫిన్లు కట్టి నీకు టిఫిన్ కట్టి అంత పని చేస్తా. నేను నీలాగా చూపించుకుంటాడు కదా అందరికి. తక్కువ ఈ బిల్లి మేకర్ గుంజేస్తాను నువ్వేం చేస్తున్నావు? బిల్లి మేకర్ స్పెషల్ ఏంటి ఈరోజు? స్పెషల్ ఏం లేదు. రాయలసీమ స్పెషల్ ఏమన్నా? నేను రాయలసీమలో పుట్టలేను కదా, తెలంగాణలో పుట్టిన. తెలంగాణ స్పెషల్ చేయమ్మా. ఇంకోటి తెలుసా ఫ్రెండ్స్, నాకు రాయలసీమ, వరలక్ష్మి, తెలంగాణ టైటిల్ ఇది బాగుంటుందా కింద కామెంట్ చేయండి. రాయలసీమ, తెలంగాణ. రాయలసీమ మొగుడు, తెలంగాణ తెలంగాణ. ఇంకా ఏంటి ఈరోజు స్పెషల్ గా కర్రీ చేస్తాను? ఏం లేదు, అట్లానే ఉంది, ఒక్కసారి కూడా చేయలేదు. దానికోసం అది చేసేది నేను ఉంటావు కదా ప్లాన్ చేస్తున్నాను. బలవు ఆరోగ్యానికి అన్ని విధాలకి అందుకే చేస్తున్నాం. ఎప్పుడు చేస్తూనే ఉండు. చేసేది తప్ప చెప్పేది ఎక్కువ. కారు గింజలు నేను తినాలనా, లేకపోతే ఇంట్లో పంటలు పెట్టానా, లేకపోతే ఎట్లా మమ్మీ నువ్వు గింజలు తింటానా? ఇంకా నీళ్ళు కొని అది ఉడకబెట్టేయాలి. అరే అమ్మ తింటారే, డైరీ తింటా నేను ఉడకబెట్టి. సరే వేసుకో వేసుకో నీళ్ళు కడిగినా వేసుకో అన్నం వేసుకున్నా. జనాలు చూస్తున్నారు. ఇట్లా ఇవి మంచిగా వేపాల, వేస్తే దీని టేస్ట్ లెవెల్ ఉంటది. మిల్లీ మేకర్ కి ఇది వేస్తేనే బాగుంటది. ఎన్నిసార్లు వేసినావు గట్లు? నువ్వు ఒక్కసారి చేసినావు, అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టు. అది ఆలుగడ్డ బఠానీ వేస్తారు, బఠానీ అన్నంలో వేసుకుంటారు. మీరేం చెప్పు, నాకు తెలియదు. నీకే బఠానీ కన్నా పవర్ఫుల్, బలం ఎక్కువ. వెళ్ళి పొంగుతున్నాయి, పేరుతున్నాయి. కానీ ఈ మాట నా మాట మా వరలక్ష్మి వంట మాత్రం ఒక లెవెల్ చేస్తుంది, సూపర్ గా చేస్తుంది. అది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. బిస్కెట్ అయ్యకు పొద్దు పొద్దుగాల. అరే నిజంగా చాయ్ తాగేసిన బిస్కెట్ అయ్యాక అంటే పాలు మీద రాని నువ్వు చాయ్ రాస్తావా? పొద్దున రాను. ఇట్లా ఉంటుంది వరలక్ష్మి, నువ్వు మనము పొగుడుతుంది పాపం. పొగడద్దు, ఎవరిని కొడగాలి? బయట పొగడాలా? బయట పొగిడితే ఏమొస్తుంది? భార్యను పొగిడితే అయినా జర ప్రేమ వస్తుంది. అదే నా భర్త నా మీద పొగిడిండురా అని వస్తుంది. ఏమైంది మమ్మీ? మంచుకున్నాను మమ్మీ, మెల్లగా అన్నయ్య వస్తుంది. పసుపు వేసి కారం వేసి, పసుపు వేసి కారం వేసి నాకు కారుతున్నా. అందుకే అంట తలనీళ్ళు వాడదు బిడ్డ చలికాలంలో. నేను వాడితే నాకు అలవాటే. నీకు అలవాటేనా? హలో మేడం,
చల్ల నీళ్ళు వాడడం వల్ల సర్ది దగ్గు యాభైవో వస్తాయి. రాని అన్నీ సర్ది దగ్గు జ్వరము అన్నీ వచ్చిపోతుంటేనే మనిషి. ఏం రావద్దు, దగ్గు రావద్దు, సర్ది రావద్దు, ఎప్పుడు యాక్టివ్ గానే ఉండాలి అంటే కాదు కదా. కాదు మమ్మీ, కరోనా మళ్ళీ స్టార్ట్ అయిందంట. కొత్త కరోనా ఫీచర్స్ ఎక్కువగా తలనొప్పి, అనుకోకుండా కొన్ని ఫీచర్స్ అనేవి వచ్చి అన్ని ఎఫెక్ట్ అయిందంట. ఆల్రెడీ బెంగళూరు అటు సైడ్ అంతా స్టార్ట్ అయింది. జర మాస్క్ వేసుకొని అన్న పోదు. ఏడిపోతున్నా నేను ఏడికైనా పోయేది ఉంటుంది. నువ్వే బయట దిగి వస్తావు, నువ్వు నాకు అంటే చెప్పకపోతే సార్ మాస్క్ ఇప్పటి నుంచి నేను నీకు అంటే చెప్పకపోతే ఎంత మాట్లాడినా ఈ రోజు నుంచి చూపిస్తా, నేనేంటో చూపిస్తా. మాస్క్ మాస్క్ ఉంది కదా ఇంట్లో, ఏం చేసినావు? ఆడేసిన సరి చేస్తుంది. కానీ ఓ మాటకి ఏమన్నా ఎన్ని మాటలు అన్నా మిల్లి మేకర్ నువ్వు చేస్తేనే సూపర్ ఉంటుంది. అదేంటో నేను చేస్తే మాత్రం అంత టేస్టే రాదు. నీ నోట్లో ఉంది. కారం వేసింది, అదే పొప్పేసి కారం వేసి పసుపు వేసి నీకో ముద్ద. మంచిగా మమ్మీ కోపంతో చేయకు, దండం పెడతా. ఎందుకంటే టేస్టీగా ఉంటే ఇంకా బాగుంటది కదా. మీ ఇంట్లో మిల్లి మేకర్ ఎవరైనా తింటారా? మా ఇంట్లో వాడు ఎందుకు? బలం రావాలంటే మిల్లి మేకర్ తినండి. ఏమంటారు? ఏమనంటే జై జవాన్ జై కిసాన్, తగ్గేదేలే. ఇలా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మమ్మీ, మా బంగారంతో ఇట్లా కొంచెమన్నా చాలా ఎక్కువ వేసుకుని మసాలాలు వేసుకోద్దా? మసాలాలు వేస్తారా కదా. కారం అంతా మిల్లీ మేకర్ ఎప్పుడు చేయలేదు వరలక్ష్మి, కానీ ఈసారి చేసింది భయ్య. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే తింటుంటే ఏడుపు వచ్చేసింది భయ్య. ఎందుకంటే అంత గరం మసాలా వేసి సంపుడు చంపింది. ఇక లాస్ట్కి అయితే నువ్వుల లడ్డు తినేసి బయటికి అయితే వెళ్ళి పనికి వెళ్తుంటే అన్నయ్య ఉండి చాయ్ తాగాలనిపిస్తుంది రవి, చాయ్ తాగుదాం, జర నెత్తి నొప్పి పెడుతుంది అంటే సరేలే అన్న అని చాయ్ అయితే తీసుకొని 20 రూపీస్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది అయితే వచ్చింది. సో ఇంటి తెచ్చిపోయి ఎంట్రెన్స్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూస్తారు కదా, ఎండలోని చీల్చి రోడ్డు చేసినందుకు ఎంత బాగుందంటే సాయంత్రం పూట పార్క్ లాగా అయిపోయింది అది. సో మీకోసం ఒక చిన్న క్లిప్ అన్నట్టు తీశాను కదా, ఇంకేం లేదు. అందరు బాగున్నారు కదా. కానీ నాకు ఈరోజు సర్ప్రైజ్లనే అవేంటి ఇంకొంచెం తెలుస్తుంది. ఇంకా ఇంటికి వచ్చే లోపలికి మా వరలక్ష్మి ఉండి మరిది వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోసం ఏమైనా చేస్తావా అని అడగడం అయితే జరిగింది. నేను రాగానే సరేలే బిర్యానీ చేస్తాను, ఎప్పటి నుంచో బిర్యానీ అంటారు, బావా బిర్యానీ తింటా బావా అని మా మరదలివి అంటుంది. సరే అని బిర్యానీకి సంబంధించిన రెమెడీ మొత్తం కంప్లీట్గా చేసి, మాకు ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే కిలో బాస్మతి, కిలోన్నర చికెన్. సో దానికి సంబంధించిన రెమెడీ మొత్తం కంప్లీట్గా పెట్టేసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి, అంటే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకి ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి బయట 15 నిమిషాలు పెట్టేసి, దాని తర్వాత ఇక్కడ పక్కన మనము బిర్యానీ చాలామంది ఒకలాగా చేస్తారు, నేను ఈ విధంగా చేసినాను. బిర్యానీ ఉడకబెట్టుకున్నాను, అంటే ఆ సేమ్ అన్నంలాగానే 90% వరకు ఉడకాలి అన్నం. మొత్తం ఉడకదు సుమి, మొత్తం ఉడికితే అన్నము మెత్తగా అయిపోతుంది. సో తిననీకి ఇష్టం ఉండదు. మా గుండుగాడు వచ్చి చూస్తుండు, ఏం చేస్తారు వీళ్ళిద్దరు ఇక్కడ ఎందుకున్నారు అని. తర్వాత ఇంకా అక్కడ సైడు చికెన్ ఆల్రెడీ పెట్టేసినాను,
ఏంటంటే అక్కడ ఇది ఇక్కడ అది ఇక్కడ ఏంటంటే అక్కడ బిజీ ఉన్నాం, వీడియో అనేది క్లారిటీగా రాలేదు. సో ఇప్పుడు అన్నం అయింది కదా, 70% అన్నం అయింది. సో చూస్తున్నారు కదా, ఇంకొంచెం బాగా కావాలని వెయిట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నార్మల్గా అంత ఉడికింది కదా, ఒకటే ఫ్లేమ్లో పెట్టాలి ఫ్రెండ్స్, ఒకటే ఫ్లేమ్లో పెడితేనే మొత్తం అన్నం అంతా ఉడుకుతుంది. మనం కొద్దిగా చిన్నగా కొద్దిగా పెద్దగా పెట్టుకుంటే కొంచెం ఉడుకుతుంది, కొంచెం ఉడకదు, అన్నం ముద్దవుతుంది. జాగ్రత్త, ఒకటే ఫ్లేమ్లో పెట్టుకొని అదే మెయింటెనెన్స్ చేస్తే మనకు అన్నం అనేది తెలిసిపోతుంది. ఇంకా చందన వాళ్ళ దగ్గర అంటే మేము అనుకున్నాం మాకు సరిపోతుందిలే అనుకున్నాం, కానీ మళ్ళీ గిజ్జి అవుతుందని చందన వాళ్ళకైతే అడగడం జరిగింది. కొండ అయితే తోముతుంది కదా, అదే కొండ. సో అది 1.5 2 కిలోల బోగాను. సో 1.5 చికెన్కి కిలోకి బరాబర్ సరిపోయింది. మేము అనుకున్నాము పెద్దగా అయిపోతుందేమో అని వరలక్ష్మి అన్నది, ఏం కాదు ఒకసారి చేద్దాము అని నేను అన్నాను. ఉండి వరలక్ష్మి సరేలే అని మొత్తం కంప్లీట్గా క్లీన్ చేస్తుంటే అప్పటికి కొద్దిగా చికెన్ ఉడికింది. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ రీజన్గా, చికెన్ మొత్తం ఉడికింది అనుకో, అది చికెన్ బిర్యానీ ఎందుకు అవుతుంది? కాదు కదా, చికెన్ బిర్యానీలో కొంచెం ఉడికి కొంచెం ఉడకోకుండా అనాలి. మొత్తం ఉడికింది అనుకో అంత టేస్ట్ రాదు. ముందు ఉన్న వాసన చెప్తున్నాను, మనకి టేస్ట్ రావాలి ఖచ్చితంగా అంటే బిర్యానీ మనం దగ్గరుండి చేసుకోవాలి. ఏదో చేసినామా తిన్నామా అంటే అప్పుడు కాదు. ఓకేనా, నా రీజనబుల్ అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేనేమనుకున్నా అంటే మా తమ్ముడివి కొంచెం యాక్సెప్ట్ చేయలేదు, వద్దు వీడియో వద్దు ఏమొద్దు అవసరం ఏం లేదన్నా, వచ్చినాం కదా, నువ్వు రాలేవు అంటావు కదా, వచ్చినాము. ఇప్పుడు నువ్వు వీడియోలు ఇది చేయకు, నాకు ఈ వీడియోలు అంటే ఇష్టం లేదు అంటే సరేలే అని అతనివి ఎగటి ఇక్కడ ఇద్దరు వచ్చేస్తుంది భయ్య. ఇక్కడ అందరూ బిర్యానీ కోసం ఎదురు చూస్తారు, కానీ నేనేమో ఒక్క వీడియో తీసుకుంటే బాగుంటుందని చిన్న వీడియో క్లిప్పులు తీసినాను. అన్నం అయితే అయిపోయింది, పక్కన తీసేయాలి. అది కూరబి మ్యాక్సిమం ఒక 35-50%కి వచ్చేసింది. సో నేనే చేస్తున్నానయ్యా, వేరే వాళ్ళు ఎవరు కాదు, ఎందుకంటే మనం చేస్తేనే బిర్యానీకి సెట్ అవుతుంది. సో కారం ఏం చేసినా తెలుసా ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్గా గుమ్మరిచ్చిన. మా వాళ్ళు స్పైసీగా ఉండాలి, టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా అయితే మొత్తం రెమెడీ అంతా రెడీ చేసిన భయ్యా, పెట్టేసిన. సో పక్క సైడ్కి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని అంతా కవర్ చేసేసిన, ఎందుకంటే సైడ్కి ఏం అత్తకూడదు, మాడిపోకూడదు. సో ఈ విధంగా అయితే కంప్లీట్గా చేసిన తర్వాత దాని మీద బిందె పెట్టి ఒక 10 minutes స్లో ఫ్లేమ్ మీద పెట్టేసి బిర్యానీ చేస్తే చాలా టేస్టీగా అవుతుంది. ఓకేనా, ఎందుకు మీకు ఇంత రీజనబుల్గా చెప్తున్నానంటే, ఒకటి నాకైతే చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మా తమ్ముడు, మా మరదలు, మా తమ్ముడు కొడుకు వీళ్ళందరూ అయితే ఇంటికి రావడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ టైం కదా, సో వాళ్ళకి ప్రత్యేకంగా చేద్దాము అని అనుకున్నాను. కానీ మాకు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే 7K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినారు కదా, సరేలే ఒక కేక్ అన్నా తెద్దాము అంటే మా వరలక్ష్మి ఉండి ఇంకా చికెన్ బిర్యానీ చెయ్యి తిందాము, చాలా రోజులు అయింది కదా అని అంటే, సరేలే వాళ్ళ మాట ఎందుకు కాదు అనుకోకుండా మాత్రం చికెన్ బిర్యానీ ఈ విధంగా చేశాను భయ్య. కానీ టేస్ట్ మాత్రం మా వరలక్ష్మి చెప్తుందని ఒక చిన్న ఆశతో అయితే ఉన్నాను. మ్యాక్సిమం అయితే ప్రతి ఒక్కటైతే తెచ్చినాము, కానీ ప్లేట్లు, స్ప్రైట్ బాటిలు సంథింగ్ ఇవన్నీ లేవు. సో అవన్నీ షాప్ నుంచి అయితే కొనుక్కొని వచ్చి తెచ్చినాము. తెచ్చిన తర్వాత వరలక్ష్మి ఉండి కొంచెం పెరుగు రసం చేస్తాను, దానికి సెట్ అవుతుంది అంటే సరేనే అని గ్రేవీ దీంట్లో నుంచి తీసినాను. బిర్యానీ ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న గ్రేవీని తీసి పక్కన పెట్టుకుంటే మనకి జర బెటర్గా ఉంటుందని
అనుకుంటున్నాను. ఇంకా ఉండి మా తమ్ముడు ఉండి వద్దు బ్రో నాకు వీడియోలు నచ్చవు అది అంటే సరేలే అని చిన్న వీడియో అయితే తీసినాను. మేము ముగ్గురం తినేటప్పుడు వాళ్ళిద్దరికి చెప్పినాను ఇది అందరం కలిసి తినొచ్చు కదా అంటే లే బావా అందరం వద్దు మీరిద్దరు ముగ్గురు తినండి తర్వాత మేమిద్దరం తింటాము అని వీళ్ళిద్దరు అయితే కలిసి తిన్నారు. ఎట్లేదు మా బిర్యానీ కారం అయిందా కదా? మా తమ్ముడైతే నిజం చెప్తున్నా మా తమ్ముడైతే మొత్తం ఇట్లా చెమటలు వచ్చేసినాయి కదా ఏడిచిండు మొత్తం ఏడవలేడు కానీ ఆ చెమటలకి అయితలేదు ఇక కొంచెమే తిన్నాడు ఏంటంటే ఇంకా ఇక ఇంత మెలిగింది ఇంకా కిలో బాస్మతి కిలోన్నర చికెన్ ఆయనకు చెప్పిన ఆల్రెడీ మీ చికెను పెద్దగా కొట్టానా చిన్న చిన్నగా అంటే కాదు బిర్యానీకి అంటే బరాబర్ కొట్టిండు ఆయన బరాబర్ 6 మంది తిన్న తర్వాత ఇంత మిలిగిందా అబ్బా సూపర్ మిలిగింది. రేపు నైట్ రేపు సాయంత్రం వరకు వస్తుంది పొద్దుగాల వరకు వచ్చి ఉండొచ్చు. చందనకు కొంచెం వచ్చింది అట్లా